నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్గా క్రీడా పోటీలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో మెయిన్ ప్రత్యేకమైనది మన క్రికెట్. సో నిన్న జరిగిన వరల్డ్ కప్ T20 మ్యాచ్లో మన ఇండియా వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. సో దీని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ 3 సార్లు వరల్డ్ వైడ్గానే మన వరల్డ్ కప్ T20 మ్యాచ్ కప్ని మన ఇండియా కైవసం చేసుకుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు ఈ విజయాన్ని? నిజంగా నేనైతే ఎక్కువ సినిమాలు చూస్తూ ఉండగా క్రికెట్ చూడను, కానీ ఫైనల్స్ కదా నేను చూశాను. ఫైనల్స్ మ్యాచ్ చూశాను. జనరల్గా మొత్తం అన్నీ చూడలే. నేను చూసినప్పుడు మన వాళ్ళు ఆడిన విధానం కానీ, న్యూజిలాండ్ వాళ్ళకి చెమటలు పట్టించిన విధానం కానీ అద్భుతం అని చెప్పాల్సి వస్తుంది. జనరల్గా 256 పరుగులు చేశారు మన వాళ్ళు. నేను అనుకోవడం ఏంటంటే 270 నుంచి 280 దాకా చేయొచ్చు అనుకున్నా. ఓకే. అంటే వాళ్ళు స్టార్టింగ్ మన వాళ్ళు చేసిన టాస్ గెలిచిన వాళ్ళేమో బౌలింగ్ ఎంచుకున్నారు. అది మన వాళ్ళు ముందు తర్వాత వచ్చింటే ఏమయ్యో తెలియదు, కానీ వాళ్ళు అక్కడ తప్పు చేశారో అనిపించింది. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. అంటే ఒక టార్గెట్ పెట్టుకుని దాని మీద మనం ఫైట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. మరి నిన్న శాంసన్ కానీ అభిషేక్ శర్మ కానీ వీళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆడిన విధానం చూసుకుంటే దగ్గరగా 290 పరుగులు, 280 అలా కొట్టచ్చామని అనిపించింది. కానీ మధ్యలో 16వ ఓవర్ దగ్గర కొద్దిగా డ్రాప్ అవటం, ఆ సూర్య కెప్టెన్ డకౌట్ అవటం కానీ, అనుకున్న వాళ్ళు చేయకపోవడం కానీ, మొత్తానికి అక్కడ కొద్దిగా డౌన్ అయింది. కానీ జనరల్గా శాంసన్ కానీ లేకపోతే అభిషేక్ కానీ వాళ్ళు చేసిన పరుగులు అద్భుతం అని చెప్పాలండి. ఓకే సార్, నిన్న జరిగిన క్రికెట్లో హైలైట్ అంశాలంటే ఏమంటారు మీరు? హైలైట్ అంశాల్లో శాంసన్ అతను కనీసం 100 పరుగులు చేస్తారనుకున్నాం. అది ఒక నిరాశపరిచింది. అంటే ఆడిన విధానం కానీ, తక్కువ బంతులు 89 పరుగులు చేయటం కానీ శాంసన్ అది రికార్డు బ్రేక్ అని చెప్పాల్సి వస్తుంది. 18 బంతుల్లో మరి 50 పైగా పరుగులు చేసిన అభిషేక్ శర్మ అసలు మామూలుగా ఈ T20లో అతను పెద్దగా రాణించలేదు. అలాంటిది అభిషేక్ 18 బంతులు కొట్టడం వరల్డ్ రికార్డ్. అది వరల్డ్ రికార్డ్ అండి. 18 బంతుల్లో 50 పరుగులు చేయటం అంటే మామూలు విషయం కాదు. అది హాఫ్ సెంచరీ చేయటం అంటే మామూలు విషయం కాదు. అదొక కొత్త రికార్డ్ అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు శాంసన్ అనే వ్యక్తి అతను కనీసం 100 పరుగులు చేసి ఉంటే అతనికి ఏం ఆ విషయంలోనే కొద్దిగా చాలా మంది శాంసన్ అభిమానులు కూడా నిరుత్సాహపడ్డారు. జస్ట్ మిస్ అవుతుంది అతనికి. ఈసారి కూడా అలాగే జరిగింది. అది ఆ రెండు వాళ్ళ ప్రారంభం మాత్రం అద్భుతం అని చెప్పాలండి. ఇవాళ నిన్న జరిగిన దాంట్లో 256 పరుగులు చేశారంటే ఆ క్రెడిట్ చాలా వరకు వీళ్ళిద్దరికి వెళ్తుంది. అలాగే విజయం లభించిందంటే బుమ్రా లాంటి వాళ్ళు మరి వికెట్లు తీయటం కానీ ఇవన్నీ కూడా ఒక కారణం అని చెప్పాల్సి వస్తుందండి. సార్, వరల్డ్ కప్ T20 మ్యాచ్ కప్ ఇది మనకి 3వసారి. సో దీన్ని ఎలా చూడాలంటారు ఈ విజయాన్ని? అంటే క్రికెట్లో మన వాళ్ళు ఎంత మన ఎందుకంటే వరల్డ్ కప్లో మనం చేజారిపోయింది. 50 ఓవర్స్ వేసి మన 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. అది అక్కడ మనం జస్ట్ మిస్ అయ్యాం. కానీ ఈసారి ఏంటంటే T20లో మాత్రం మనం వరుసగా 3 సార్లు కప్పు గెలవడం అనేది ఒక రికార్డ్ అని చెప్పాలి. అది మాత్రం నిలిచిపోతుంది, ఎప్పటికీ నిలిచిపోతుంది. సరే, ఇప్పుడు మన చాలా క్రీడలు ఉన్నాయి, అంటే మనకు చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ ప్రత్యేకంగా చూసేది మనం క్రికెట్ని. సో ఎందుకంటారు క్రికెట్ మీద అంత మక్కువ ఎందుకు జనాలకి? ఒకప్పుడు క్రికెట్ కన్నానండి ఫుట్బాల్, హాకీ ఈ టోర్నమెంట్లకి లేకపోతే టెన్నిస్ ఆడటంలో కానీ అప్పుడు వీటి మీద ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఆ టెన్నిస్ కానీ ఫుట్బాల్ కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ శ్రమపాటు చేసేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలి, దాంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఆడేదానికి మనం క్రికెట్కి చాలా శ్రమ తక్కువే. ఎందుకంటే కొట్టే బాల్ ఆడే బ్యాట్స్మెన్ ఒక బలంగా ఉంటే చాలు, పరుగులు చేయడం ఇది చాలా ఈజీగా చేసేది జనరల్గా అయితే. మామూలుగా చూసుకుంటే హాకీతో కానీ ఫుట్బాల్తో కంపేర్ చేసుకుంటే ఫుట్బాల్లో టీం అంతా మొత్తం కష్టపడాల్సిందే, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చేస్తూ ఉండాలి. ఇదట కాదు. కానీ క్రికెట్కి క్రేజ్ వచ్చిన తర్వాత అందరూ కూడా క్రికెట్కి ఒకప్పుడు అమెరికన్లు దీని మీద ఆసక్తి చూపేవాడు కాదు. మరి ఈ T20 కప్కి వాళ్ళు కూడా వచ్చి ఆటని వీక్షించడం అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అలాగే అహ్మదాబాద్ స్టేడియంలో సాధారణంగా మనం ఎక్కడైతే ఆడుతూ ఉంటామో అక్కడ మనకు వ్యతిరేకత వస్తూ ఉంటుంది. మనం హోస్ట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా మనం అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాం. అలాంటిది అక్కడ అహ్మదాబాద్లో జరిగినా కానీ మన వాళ్ళు గెలవడం అనేది ఒక విశేషంగా కూడా చెప్పాల్సి వస్తుంది. ఓకే సార్, జనరల్గా బెట్టింగ్స్ ఇప్పుడు క్రికెట్ మీద చాలా బెట్టింగ్స్ పెడుతూ ఉంటారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బెట్టింగ్స్ అనేది ఎప్పుడు మంచిది కాదండి. ఎందుకంటే ఈ రకరకాల యాప్లు వచ్చి బెట్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు.
ఆ యాప్ల ద్వారా కొన్ని రాష్ట్రాల్లో నిషేధం జరిగింది కాబట్టి యాప్లను ఫాలో అవ్వకుండా ప్రైవేట్గా బెట్టింగ్లు చేసుకుంటూ సంపాదించుకునేవాళ్ళు సంపాదించుకున్నారు, పోగొట్టారు. జోదం ఎప్పటికైనా జోదమే. అది దేని మీద ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్లు గతంలో ఆరోపణలు వచ్చినాయి. పెద్ద పెద్ద క్రికెటర్లు కూడా ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చిక్కుకున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా గతంలో వచ్చినాయి. ఇప్పుడు నిన్న చూసిన మన వాళ్ళు చూసిన ఆడిన విధానం చూసుకున్నా కానీ చాలా శ్రమపడ్డారని చెప్పొచ్చు. మధ్యలో దూబే వెంట తను చెలరేగిపోయి మధ్యలో ఆడటం కానీ అసలు 250 దాటద్దా లేదని డౌట్ వచ్చింది ఒక దశకు వచ్చేసరికి. 16వ ఓవర్ నుంచి 19వ ఓవర్ వరకు కూడా వీళ్ళు దాటించగలరా 250 అనుకున్నాం కానీ దూబే కాస్త కొట్టడం కానీ 6లు కానీ 4లు కానీ ఇవన్నీ కూడా కొంత 256 పరుగులు చేయడానికి ఆస్కారం ఇచ్చింది. అప్పుడే మనకు విజయం ఖాయమైందనే నమ్మకం అయితే ఆ 256 పరుగుల దగ్గరే మనకు తెలిసిపోయింది కన్ఫర్మ్గా మనం గెలుస్తున్నామని. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు 159 పరుగులు చేసి ఆల్అౌట్ అయిపోయారు. అంటే వికెట్లు తీయడంలో కూడా మన వాళ్ళ నైపుణ్యం, వాళ్ళని కట్టడి చేయడంలో మన వాళ్ళు సక్సెస్ అయ్యారు. కాబట్టి నిన్న ఖచ్చితంగా మన వాళ్ళు టాలెంట్ బట్టే అది జరిగింది కానీ వేరే ఏమీ కాదండి. ఎందుకంటే వాళ్ళు న్యూజిలాండ్ జట్టు చాలా సమర్థవంతమైన జట్టు, ఫైనల్స్కి వచ్చారంటే మనం ఊహించుకోవచ్చు. అలాంటి వాళ్ళని నిలువరించడం వల్ల మన వాళ్ళు మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా శాంసన్ కానీ అభిషేక్ కానీ ఆ తర్వాత దూబే కానీ ఇలా బుమ్రా కానీ వీళ్ళందరికీ చాలా క్రెడిట్ వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. కానీ నాకు ఇంకా ఒకటి కూడా అనిపించింది సార్, నిన్న న్యూజిలాండ్ ప్లేస్లో ఒకవేళ పాకిస్తాన్ ఉంటే ఇంకా చాలా క్రేజ్ వచ్చేదేమో అని కూడా అనిపించింది. 100% అది ఇంకా వార్తలకు ఎక్కేది. ఇంకా అందరూ టీవీలు కాబట్టి అతుక్కుపోయి కూర్చునేవాళ్ళు కాబట్టి అది ఇంకా కిక్ ఇచ్చే గేము. అయినా సరే వీళ్ళు ఎప్పుడైతే 250 పరుగులు చేశారో కాస్త ఎవరికైనా టెన్షన్ ఫ్రీ అయిపోయారు. ఖచ్చితంగా మనవాడు గెలుస్తారని ఒక నమ్మకం అప్పుడే కలిగింది, పరుగుల దగ్గరే కలిగింది. వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు చెలరేగిపోయి దాటుతారా లేదనే అనుమానాలు లేవు. ఖచ్చితంగా దాటలేదని అక్కడ సగం టెన్షన్ పోయింది, గెలుస్తామని నమ్మకం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అదే నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన వాళ్ళు గెలవడం అనేది విశేషంగా చెప్పాల్సి వస్తుంది ఈ మ్యాచ్లో. నెక్స్ట్ రాబోయే మ్యాచ్లో కూడా మన వాళ్ళు విజయం సాధించాలని కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే అండి.